గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే ఇప్పుడు కొంతమంది మంచిగా వెళ్తున్నారు, కొంతమంది అడ్డదారులు అంటే చెడు వ్యసనాలకు బానిస ఇలా వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా భగవంతుడు నడిపించినట్టుగానే జరుగుతుందా? అవును, భగవంతుడు సాక్షాత్కరంగా ఈ భూమి మీద అవతరించిన కాలం నుంచి ఇప్పటి వరకు మంచి చెడులను పరిష్కరిస్తున్నాడు అని మనం ఎన్నో పురాణాల నుంచి కానీ ఎన్నో కథల నుంచి కథాంశాల నుంచి మనం వింటున్నాం, చూస్తున్నాం. అవును, భగవంతుడు ధర్మాన్ని స్థాపించిన తర్వాత అనుసరించని వారు ఒకవైపు, ధర్మం అనుసరించేవారు దేవతలయ్యారు, ధర్మాన్ని అనుసరించని వాళ్ళు రాక్షసులయ్యారు. ఇది యొక్క వేరువేరుగా విధి నడిపిస్తుంది. దుష్టులను వెంటాడేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు, ఆస్తుల కోసం హత్యలు చేయడము లేదా కోరికల కోసం హత్యలు చేయడము, ఇటువంటి రాక్షస గణాన్ని మనం మన జనులలోనే చూస్తున్నాం. వెలుగు చీకట్లు విడదీయరానివి, మనము విడదీసి చూడలేము ఈ సృష్టి మొత్తంలో. అలాగే ఈ ధర్మ పక్షాన నిలబడి చూస్తేనే మనకి దైవ గుణం ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ధర్మాన్ని ఆచరించకుండా దేవుడు లేడు, ఏమి లేడని చెప్పేసి, ధర్మము లేదని చెప్పేసి, నేను మాత్రమే ఉన్నా, నా ఆకలే గొప్పది అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేస్తూ కోరికల కోసం పిచ్చోళ్ళు అయిపోయి రాక్షసులుగా మారి దుష్టులు తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వాలు, నాయకులు ఎంతో మంది ఎన్నో కట్టుబాట్లతో ధర్మశాసనాలు, న్యాయపీఠాలు, అప్పుడే కదా న్యాయస్థానాలు ఇవన్నీ అవతరించాయి. పాపాత్ములను, దుర్మార్గులను, దుష్టులను కట్టడి చేయడం కోసమే ఈ యొక్క ధర్మాత్ములు, గురువులు, దేవతల యుగం నుంచి ఇలా కట్టడి చేసుకుంటూ వస్తున్నాం. అలా కట్టడి చేయడం వల్లనే ఈరోజు ప్రజలు సుభిక్షంగా బతకగలుగుతున్నారు, ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇది భగవంతుడు ఆడిస్తున్న ఒక ఆటే, మంచైనా చెడైనా ఏదైనా. రెండు చేతులు ఇచ్చాడు తల్లి, ఒక చేత్తో పని చేయమంటాడు, ఇంకో చేత్తో ఆపమంటాడు. ఎందుకంటే లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ ఇప్పుడు ఎవరికి ఏ రుణగతిన ఎంత వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి తలరాత. ఏ జీవుడికైనా అది వర్తిస్తుంది. అంటే తలరాత అనేది నమ్మొచ్చు అంటారా? ఉందా తలరాత? తలరాత ఉంది. తలరాతని మళ్ళీ తిరగరాయొచ్చు అంటుంటారు కదా, అందుకే శివయ్యకి మూడో కన్ను ఎందుకుంది? ఆయన మనకి వరాలను ఇస్తూ మారుస్తున్న కథలు ఎన్నో ఉన్నాయి. మనకేదైనా లభించకపోతే ఆ పరమశివుణ్ణి వేడుకొనగా అతను మన తలరాతలో ఆ యోగమును రాస్తాడు. మనం చేసే పూజల వల్లనో ఆ వేడుకోవడం వల్లనో యోగము నీకు లేదు కదా తీసుకో అంటాడు, మళ్ళీ రాస్తాడు. అందుకే కదా కాలం ఉంది. కాలము అనేది పరీక్షించడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి. నిర్వహణలో ఏదన్నా ఒక కాలంలో జరిగిన తప్పులని మరొక కాలంలో మనం సవరించుకోవచ్చు. ఒక జన్మలో చేసిన తప్పులని మరొక జన్మలో తొలగించుకుంటున్నారు. ఒక 100 తప్పులు చేసిన వాడు ఒక పుణ్యకార్యంతో మళ్ళీ పేరు మార్చుకుంటున్నాడు. అలా భగవంతుడు చెడు వాళ్ళని మంచిగా మార్చడానికి అవకాశాలు ఇస్తున్నాడు. తలరాత రాసుకోవచ్చు కూడా. భగవంతుడు ఏదైనా మిస్ చేసినను వదిలేసినను మళ్ళీ మనం దాన్ని గుర్తించిపోయి నాకు ఇది రాయలేదు మీరు రాయండి అని మళ్ళీ మనం రాసుకొని తెచ్చుకోవచ్చు. తలరాతను తిరిగి రాసుకోవచ్చు. అంటే ఇది ధర్మంగా నడుచుకున్న వాళ్ళకే, ధర్మాన్ని అనుసరించే వాళ్ళకే ఈ తలరాత తిరిగి రాసుకోవచ్చు. ధర్మాన్ని తప్పి నేను నా కోరికలే మూలము, నా ఇష్టమే ప్రధానము, లోకం కనబడక, తల్లిదండ్రులు కనబడక, భార్య పిల్లలు కనబడక తిరుగుతున్న విర్రవీగుతున్న దుష్టులకి ఆ తలరాత రాయడు. వాళ్ళని అంతం కోరుతుంది విధి. విధి అంతమే కోరుకుంటది. ప్రజలు అందరు కూడా వారు తొందరగా పోతేనే బాగుంటది, మనం ప్రశాంతంగా బతుకుతున్న దాంట్లో వాడొచ్చి మొత్తం అగ్ని బీజం వేస్తున్నాడని
ప్రజలంతా వారి చావునే కోరుకుంటారు, దుష్టుల చావులనే కోరుకుంటారు. ఓకే. అయితే ఇప్పుడు నేను నాది నా అనే స్వార్థంతో బ్రతుకుతున్నారు మనుషులు. నిజంగా అలా కాకుండా ధర్మంగా భగవంతుడున్నాడు, ఏదో శక్తి ఉంది, సరే, ఆయనే నేను నడిపిస్తున్నాడు. నాది అనేవాడికి ఈ భూమి మొత్తం ఇస్తా, వాడు ఏ పని చేస్తాడు? హ్మ్. ఎంత పని చేయగలుగుతాడు? అవును. నేను నాది అనుకుంటే సరిపోదు, దాన్ని కాపాడుకోవాలి. ఆ. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిర్వహించాలి. హ్మ్. నిర్వహణ పూర్తయిన తర్వాత తనతో కానప్పుడు ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవాలే కానీ దాన్ని గాలికి వదిలేసిపోవద్దు. హ్మ్. నేను నాది అనుకోవడానికి కూడా ఒక ధర్మాన్ని పాటిస్తాలి తప్పకుండా, హ్మ్. లేకపోతే అది యోగము కరెక్ట్గా కాదు. అందుకే వాళ్ళ కోరికలు నెరవేర్తలేవు. ఓకే. నాది అనుకున్నవాడికి ఏదీ దక్కదు, హ్మ్. అందరిది అనుకున్నవాడికి అన్ని చేతులు సహకరిస్తాయి. ఓకే. అదే ధర్మం చెప్తుంది. అవును, అవును. అయితే ఇప్పుడు మన తలరాతలో ఉన్నదాన్ని మార్చుకోవడం కోసం మనం భగవంతుని ఆరాధించాలా, లేదు అంటే నేను ఇప్పుడు ఉన్న జన్మలో మంచి ఉత్తమంగా బతకాలి, అనుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే భగవంతుని ఆరాధించాలా? అసలు ఎందుకు భగవంతుని ఆరాధించాలి? ఇది మన జన్మాంతరాలను తవ్విదీసి చూసుకునేటువంటి మన ఆత్మ పరీక్ష హ్మ్. ఈ ఆ ప్రశ్న అనేది. హ్మ్. ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని హ్మ్. విధిని, ఆచరణే దైవం, హ్మ్. మొదట ఆచరణలోనే దైవాన్ని తీసుకొని ధర్మం వైపు గురిపెట్టి అస్త్రాన్ని నడిపించారు. హ్మ్. మన ఆచరణలో దైవం ఉండి మన ఆచరణలో ధర్మ ప్రక్షాళన నిలబడి ఉంటే హ్మ్. సమస్త జీవులు పరిచయం అవుతాయి, ఆ. సమస్త యోగములు మనకి కలుగుతాయి. హ్మ్. కానీ ఎందులోనూ పడకోకుండా హ్మ్. నీకు అనువైన నువ్వు ఏదైతే లక్ష్య సాధన ఉంటుందో లక్ష్య సాధన వైపు మాత్రమే గురి పెట్టాలి. ఆ. వీళ్ళు చాలామంది చెప్పేది ఒక ధర్మాన కోరుకుంటారు, ఇంకో ధర్మం వైపు పాటిస్తుంటారు. అవును. ఆచరణ దోషం వల్ల వాళ్ళు కోరుకున్నవి జరగట్లేదు. హ్మ్. ఎటువైపు మన కన్ను పెడతామో అటువైపే పని అవుతుంది, ఆ. ఎటువైపు మన చెయ్యి పెడుతుంటామో అటువైపే పని అవుతుంది. అందుకే ఆచరణలు పుట్టుకొచ్చాయి అక్కడి నుండి. హ్మ్. మన దృష్టిని బంధించేటువంటి ఆచరణ ఒకటి ఉంది, హ్మ్. కర్మలను శాసించే విధానం ఆచరణ ఒకటి ఉంది. ఆ. అందుకే దాని నుంచే ఈ పూజ నియమాలు, పూజలు చేయడము, ఆ పూజలను కోరుకొని నియమాలు చేయడము, హ్మ్. రకరకాలుగా పూజలు, విధి విధాలుగా ఆచరణలు, అవును. ఎన్నో రకాలుగా ఆచరణలు కనిపిస్తున్నాయి, అబ్బురపరుస్తున్నాయి. అవును. అందులో ఆ సరైన దృక్పథంతో చేసిన వాళ్ళకేమో అవి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి భగవంతుని పూజించగా. హ్మ్. మిగతా వాళ్ళ పరిస్థితి హ్మ్. నామమాత్రంగా ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఆచరణ చేస్తున్నారు. హ్మ్. అలా జరుగుతూ ఇప్పుడు వస్తుంది. ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శివుడే అన్నిటికీ మూలం, శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి. అయితే ఆరాధించాలి అనుకుంటే శివుడిని ఒక్కనే ఆరాధిస్తే సరిపోతుందా, మిగతా అన్ని దేవుళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా? సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు. ఆహా. ఇప్పుడు ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని ఇవ్వాలి, హ్మ్. అప్పుడు వాళ్ళు తొందరగా గుర్తుపట్టగలరు. హ్మ్. ఇప్పుడు ధనాన్ని సూచించడానికి లక్ష్మీదేవతను చూపెడుతున్నారు అందరూ. అవును. లక్ష్మీదేవత దగ్గరే అంత ధనం ఉంటుందని ప్రజలకు ఎలా తెలుసు? ఆ. ఏదో ఒక ఆధారం లింక్, వస్తుంది. ఒక రూపాంతరం నుంచి లింక్ తీసుకుంటారు. హ్మ్. ఎవరికైతే ఆ వేదనతో బాధపడుతుంటారో వారు ఆ రూపాన్ని అలా టచ్ చేయడమే. హ్మ్. ఆ రూపాన్ని అలా టచ్ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవత శివునిలో ఐక్యమైనప్పుడు ఆ యొక్క రాత మార్చబడుతుంది. వాళ్ళు కోరుకున్నవి తదాస్తు, దేవతలు కూడా తదాస్తు అంటారు. హ్మ్. వాళ్ళు అలాగే కామానికి ఒక దేవత, హ్మ్. కామము అంటే సౌఖ్యం, మన ఆనందము, కోరికలు తీర్చడాన్ని కామం అంటారు. ఆ. అది ఆ దేవతలు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు ఈరోజు మంచి నిద్ర పట్టాలని నేను కోరుకున్నాను, అలాంటి మన శరీరం అలా మారిపోతుంది. హ్మ్. అలా నాకు ఈ యొక్క మంచి భుక్తము, నాకు భోజనం కావాలి అని కోరుకున్నాను, అలాంటి దేవతలు కూడా ఆశీర్వదిస్తుంటాయి. హ్మ్. అట్లా అలాగే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి చాలామంది కూడా పగ తీర్చుకోవడానికి హనుమాన్ని కానీ
లేదా కాలభైరవుని కానీ వీరభద్రుని కానీ కాళీ దేవతను కానీ ఉగ్ర రూపాలను కానీ కూడా నరసింహస్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ మొక్కుతుంటారు. వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, వాడికి ఏదో ఒకటి జరగాలి, జరిగితేనే నేను నిన్ను నమ్ముతా అని చెప్పి ఆయనలు మొక్కుతుంటారు. కానీ వాళ్ళు ధర్మపక్షాన నిలబడి పోరాడి అడగాలి. అలాంటివి కోరికలు కూడా ధర్మ ప్రకారంగా అడిగితే దాన్ని దేవతలు ఇస్తాయి. దేవతలు ఇలా మనం ఎన్నో రూపాలు మన యొక్క ఆచరణలు ఏదైతే కోరుకుంటామో వాటికి రూపాలుగా ఈ దేవతలు అవతరించాయి. అంతేగాని సమస్తము శివుడిలోనే ఉన్నాయి. శివుడిలోనే సమస్తము నిక్షిప్తమై ఉందని ఆ దేవతలే చెప్పారు ఋషులకి. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడుతుంటాడు, పరీక్షలు పెడుతుంటాడు, అన్ని ఎదుర్కొన్న తర్వాతే ఆయన అనుకున్నది మనకు ఇస్తాడు అని చెప్పంటారు. నిజం, కష్టాలు పెట్టేది శివుడు కాదు. ఇది చెప్పబడిన వాస్తవము లోతుగా చెప్పాలి. ఇప్పుడు కష్టాలు పెట్టేది శివయ్య కాదు, అవి పరీక్షలు, పర్యవేక్షణలు. పర్యవేక్షణలో వీళ్ళు తెలుసుకోవడం కోసం, వాళ్లకు తెలియడం కోసం ఎటువైపు నిలబడితే ఎంత బరువు ఉందో తెలుస్తుంది. మేలు కోరి 10 మంది మేలు కోరి ధర్మపక్షాన నిలబడితే 4 పనులు దొరుకుతాయి, ఏదో ఒక పని ద్వారా అభివృద్ధి అవ్వచ్చు. అలా ధర్మపక్షాన నిలబడిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టడు శివుడు. ధర్మపక్షాన లేని వాళ్ళకే ఆ కష్టాలు. అంతేగాని శివుని యొక్క శివుడే పరీక్షలు పెడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు. అది మనం కోరిక యొక్క వాస్తవం ఎంత ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో మన కోరిక, అంత లోతుగా తీసుకెళ్లి చూపిస్తాడు, పరిచయం చేస్తాడు. నువ్వు ఈ కోరికను నెరవేర్చుకుంటున్నావు అంటే అది మామూలు విషయం కాదు, దాని నిర్వహణ ఇలా ఉంటది అని భయాన్ని భక్తిని రెండింటిని భావంగా చూపిస్తాడు ఆయన, చూపించిస్తాడు శివుడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ధర్మపక్షంగా లేని వాళ్ళకి ఇలాంటి పరీక్షలు పెడతాడు అని అన్నారు కదా, కానీ సామాన్యంగా భక్తులంతా నమ్మేది ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉండి అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళే బాగుంటారు, ఏ ఇబ్బందులు ఉండవు, అన్ని రకాలుగా భగవంతుని పైనే ధ్యాస పెట్టుకొని నిత్యం పూజలు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఉన్న మేము మాత్రమే ఇలా ఉన్నాము అని మాత్రమే ఎక్కువగా భావిస్తుంటారు కదా. మరి నిత్యము ఆలయాలకు వెళ్తున్నారు, నిత్యం పూజలు చేస్తున్నారు అని అలా అని ఎన్ని చేసినా కూడా దేవుడు మాకు అనుకూలత చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ చేతి నుంచే రాయబడుతుంది. వాళ్ళు గ్రహించాలి, తప్పుని మూలముని వాళ్ళు గ్రహించాలి. ఆ గ్రహించే దశకాలు ఒక ఆలయంలోనే నిక్షిప్తమై ఉండవు. ఒక్కో జీవికి తన సమయం అయిపోయినప్పుడు మరో వ్యక్తి వచ్చి పురుడు పోసి వెళ్తుంటాడు. ఒకరి తరం కానప్పుడు మరొకరు వచ్చి ఆ ధర్మాన్ని మార్చి వెళ్తుంటారు. రామునికి ఆంజనేయుడు ఒక దూతగా కలిసి పరిచయం అయ్యి ఆ చివరికి ఆ యుద్ధాన్నే మలుపు తిప్పించాడు, గెలుపుని తిప్పించాడు. ఆంజనేయుడు లేని రామాయణం మనకి బాధగా అనిపిస్తుంది. అప్పటి వరకు రాముడు కూడా వెతుకుతూనే ఉంటాడు తన ఆత్మీయులు ఎక్కడున్నారని. ఎవరు దొరకరు. విధి పక్షాన ఒక దూతగా ఆయన మరొకరు వచ్చి తన రాతలో చేరి తన గెలుపుకు కారణమయ్యారు. అలా అన్ని వాళ్ళలోనే నిక్షిప్తమై ఉండవు. వాళ్ళ యొక్క భావాలు నెరవేర్చబడేవి మిగతా వాళ్ళు కదిలించినప్పుడు వారి ద్వారా వాళ్ళు తెలుసుకొని లక్ష్యాన్ని సాధించగలరు. అన్ని మనతోనే జరగవు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ అస్త్రము నేనే తయారు చేయలేదు కదా. ఇప్పుడు ఎంతో మంది సిద్ధులు ఉన్నారు, వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ వాళ్ళే తయారు చేయలేదు కదా. శిల్పులు వారి వారి పరిచయ ధర్మంలో ఉన్నవారు వారికి దగ్గర ఉన్న వారి ద్వారానే అందుకొనే చేయగలుగుతారు. సమస్తము మనము జ్ఞాపకంగా ఉంచుకొని మన నడవడిక ఉంటే అన్ని నెరవేరుతాయి. అన్ని నాతోనే అవుతాయని అనుకోకూడదు, అన్ని సమష్టి కృషితో జరుగుతాయని అనుకోవాలి. సమిష్టి కృషిలో ఒక్కొక్కరు ముందుకొచ్చి ఒక్కో విధమైన కోరికను తీర్చగలిగే శక్తి ఉంటుంది. సహచరులతోనే అన్ని జరిగాయి. ఇప్పుడు తలరాత అన్నాము ఇందాక,
ఆయనే తలరాత రాస్తాడన్నాం. మనం ధర్మంగా ఉంటే దాన్ని మనం తిరగ రాసుకునే అవకాశం కూడా మన చేతుల్లో ఉందనుకున్నాం. ఉంది. అసలు ఈ తలరాత అనేది ఈ వ్యక్తికి ఇలానే అని చెప్పి ఎలా రాయబడుతుంది, ఎలా డిసైడ్ చేస్తారు అట్లా? కాలరాత హ్మ్. ప్రతి పదార్థానికి ఒక కాలం ఉంటుంది, హ్మ్. ఆరంభము అంతము. వాటి ఆచరణలకు సహచరులు తోడైతే మరింత బలం చేరుతుంది. ధర్మం పక్షాన నిలబడితే నలుగురు సహచరులు కదిలొస్తారు. హ్మ్. మనం ఆచరణ అనేది సాక్షాత్ ఆ దైవం నుంచి తీసుకుంటాం. హ్మ్. దైవం మనకే వచ్చి పట్టలేడు కదా, లేదు. మన పక్కన ఉన్న ఎవరో ఒకరికి ఆవహించగలడు. హ్మ్. ఆవహించి వారి సమయాన్ని మనకిచ్చి గెలిపిస్తారు. అలా సాధ్యమేనా ఆవహించడం? ఇదంతా? సాధ్యం అవుతుంది. ఆ. ఇప్పుడు మనం అంతా కలిసి కేసీఆర్ని తెలంగాణ ఉద్యమంలో ఓట్లేసి గెలిపించారు కదా, ఆయన పోరాడినందుకు. హ్మ్. తర్వాత ప్రజా అధికారం ఎటు మళ్ళింది, హ్మ్. మళ్ళీ మరొకరిని చూశారు, మళ్ళీ మరొకరిని చూస్తున్నారు. హ్మ్. అంటే వాళ్ళ యొక్క రుణమును వెతుక్కొని హ్మ్. ఎవరెవరు వస్తున్నారో, హ్మ్. ఎవరెవరు మనకి ఆశయాలను నెరవేర్చగలరో నమ్మి వాళ్ళకే ఇస్తున్నారు. హ్మ్. అంటే ధర్మం వైపు నిలబడిన వాళ్ళు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంటారు, హ్మ్. వస్తూనే ఉంటుంటారు, మళ్ళీ ఓడినా తిరిగి వస్తూనే ఉంటారు. ఒక సమయం పోయినా మళ్ళీ ఇంకో సమయం అవకాశం ఇస్తూనే ఉంటుంది విధి. హ్మ్. ఆ విధంగా సాధించుకోవచ్చు. ఓకే. పునర్జన్మ ఉంటుందంటారా మనిషికి? మళ్ళీ మనిషి రూపంలోనే జన్మ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? పునర్జన్మలు ఉంటాయమ్మా. హ్మ్. అది ఎంతో తపము, వేదన, ఈ భూమికి మన రుణం ఉంది హ్మ్. అని సిద్ధపడిన వాళ్ళకి హ్మ్. ఆ యొక్క అవకాశం దొరుకుతుంది. ఓకే. అన్ని కోరికలు తీర్చుకున్నాను, నా కథ అంతా ముగిసింది అనుకునే వాళ్ళకి పునర్జన్మలు ఉండవు. హ్మ్. ఇంకా తపం, సరిపోలేదు, హ్మ్. ఈ జన్మ సరిపోలేదు, మరో జన్మలో ఇంకా నిర్వహించాలి, ఆ. తనివి తీరని ఆరాటము, ఈ భూలోకం పైన ప్రేమ హ్మ్. తిరిగి తిరిగి అది మళ్ళీ పుట్టించగలదు. హ్మ్. ఒకవేళ పుట్టిన అంటే ఇప్పుడైతే ఏదైతే బంధాలు బంధుత్వాల మధ్య ఉన్నారో, ఏదైతే ఆశతో బతకాలని అనుకున్నారో అవే ఆశలతో అవే బంధుత్వాల మధ్య పుట్టే అవకాశం ఉంటుందంటారా? కోరుకున్న అంశాలు వేరు, హ్మ్. పునర్జన్మల్లో ఉండేది కాంక్ష. హ్మ్. ఒకరి తరంలో నెరవేరని కాంక్ష ఇంకొకరి తరంలో నెరవేరుతుంది. హ్మ్. ఇప్పుడు ఈ భూమిలో దొరకని ఫలాలు మరొక భూమిలో దొరుకుతాయి. ఆ. ఇక్కడ దొరకని రుచులు అక్కడ దొరుకుతాయి, అక్కడ దొరికే రుచులు ఇక్కడ దొరకవు. హ్మ్. అది ఖచ్చితంగా మారిపోతాయి. హ్మ్. తర్వాత జన్మలో ఆ కాంక్ష నెరవేరుతుంది. హ్మ్. కానీ సన్నిహితులు అనే వాళ్ళు వేరు వేరు రూపాల్లో వేరు వేరు కాలాలకు విభజించబడిపోయి ఉంటారు. ఓకే. అందువల్లనే పునర్జన్మలను పట్టి చూపించలేకపోతున్నారు. హ్మ్. ఉంటాయని తెలుసు, హ్మ్. కానీ ఆధారితంగా చూపడానికి హ్మ్. అవకాశము విధి లేకోకుండా చేసేసింది. ఓకే. అందువల్ల విధిని దాటి చూపించాలది. అయితే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఈ జన్మలో ఏ ఆశతో, ఏ కోరికలతో చనిపోయిర్రో, ఏ బంధాలతో ఉన్నారో అది మళ్ళా వచ్చే అవకాశం లేదన్నారు. కానీ చాలా వరకు ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే మళ్ళీ వాళ్ళ కొడుకుకి కొడుకుగానో, కూతురుగానో, వాళ్ళ మనవడు మనవరాళ్ళుగా అలా మళ్ళీ పుడతారు అని చెప్పి, వాళ్ళే పుట్టారు అని చెప్పి నమ్ముతుంటారు కదా, అదంతా ఒక అపోహలా అది తీసుకోవచ్చా మరి? ఆశీర్వాదము. హ్మ్. వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు హ్మ్. మళ్ళీ వాళ్ళ మనవాళ్ళ కడుపులలో పుట్టాలని వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటారు. ఓకే. వాళ్ళకి చెప్తారు కూడా, హ్మ్. మనవడా నేను చచ్చి మళ్ళీ నీ కడుపులోనే పుట్టాలని ఉందిరా అని చెప్పి హ్మ్. ఆ చిన్న పిల్లాన్ని దగ్గర తీసుకొని అలా అద్దుకొని చెప్తుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి వాళ్ళ తాతే పుట్టాడు అనుకుంటారు తర్వాత. ఆ. అది ఆశీర్వచనం. అంటే వాళ్ళ యోగము హ్మ్. తనివి తీరని ఆ ప్రేమ, ఆ కాంక్షలు, ఆ బలాన్ని బలంగా బంధం అనేది కనిపిస్తుంటుంది విధి ద్వారా. హ్మ్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎక్కువగా అంటే కాకి రూపంలోనే కాకికి భోజనం పెట్టడం గానీ, ఎక్కువగా మనం పోల్చామంటే మన ఇంటి పైకి ఒక కాకి వచ్చిందంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఆ రూపంలో వచ్చారు ఇంటికి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ప్రత్యేకించి కాకినే ఇలా పితృదేవతలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు? కాకి నలుపు వర్ణంలో ఉంటుంది. దాని
చూపు నలుదిక్కులను చూసుకొనే ఏదైనా ముట్టుకుంటుంది అది. హ్మ్. అది ఒక దిక్కును చూసి తినేపోయే సహజ జీవి కాదు. ఆ. 4 దిక్కులను పర్యవేక్షించి పోయి ముట్టుకునేటువంటి గుణం ఉంది. హ్మ్. విధికి అది దూతగా, హ్మ్. దాని కాల ప్రశాస్తంగా చూసి దానితో మనం పంచుకుంటున్నాం ఆ అనుభూతిని. హ్మ్. మన పితృ రుణాన్ని పంచుకోవడానికి విశేషమైనటువంటి రూపం కావాలి. హ్మ్. ఆ లక్షణాలన్నీ కాకిలో ఉన్నాయి. హ్మ్. అందువల్ల అది మన కోరికకు తగిన విధంగా దాని రూపం ఉంది, హ్మ్. దాని లక్షణం ఉంది. కాబట్టి ఆ అర్హత దానికి ఇచ్చి మన పితృ రుణాన్ని దానికి ఇచ్చి మనం ఆనందపడుతున్నాం. హ్మ్. ఓకే. ఇప్పుడు పుట్టుక, చావు అన్నీ భగవంతుడి సృష్టే. ఈ మధ్యలో జరిగే ఈ ఆటంతా కూడా భగవంతుని సృష్టే. కానీ పుట్టినప్పుడు మనకు మైల అంటుంటారు. కొన్ని రోజుల పాటు, 11 రోజుల పాటు అని చెప్పి అంటారు. తర్వాత చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబం వారికైతే సంవత్సరం వరకు అని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే ఆ కార్యక్రమాలు అయ్యే వరకు అని చెప్పి ఇలా చెప్తారు. ఈ భగవంతుడు సృష్టించిన సృష్టి అయినప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా ఆచరించటం మళ్ళీ? మహిళ ఒక ఆచరణ ధర్మవిధిగా కనబడట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. హ్మ్. ఎందుకంటే అలనాటి కాలంలో యోగులు, మునులు, ఋషులు వారి ధర్మపత్నీలు కానీ వాళ్ళ కుటుంబం కానీ హ్మ్. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. విడతీయరాని ఆ బంధంలో ఉంటారు. హ్మ్. ఒక ఆశ్రమము. ఇప్పుడు జమదగ్ని మహర్షి, రేణుకా ఎల్లమ్మ తల్లి చూడండి, వాళ్ళు దేవతలే కదా. అవును. వారింట్లో ఏ ఆచరణ అయినా సరే హ్మ్. వారు నిర్వహించుకుంటూ వచ్చారు. మహిళ ఉంది అని కదా హ్మ్. దూరం పెట్టడం అనేది లేదు. హ్మ్. మహిళ ఉన్నదాన్ని సాంప్రదాయంగా వ్యవహరించే ఆచరణలు ఉంటాయి. హ్మ్. వాటికి ఆచరణలకు దూరం పెట్టాలి కానీ వాళ్ళని దూరం పెట్టకూడదు. ఓకే. అలా దూరం పెడితేది దైవం కాదు. హ్మ్. ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి కాలంలో అయినా భగవంతుణ్ణి చేరుకోవడమే ధర్మం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆజ్ఞ రావాలి, అవును. ఇది చేయడమే మంచి అని తెలియాలి. హ్మ్. అప్పుడు ఎలా వస్తుంది ఆజ్ఞ? హ్మ్. దూరం పెడితే వాళ్ళు ఎలా వస్తుంది? ఆ. నమ్మకాలు దూరం చేయడానికి హ్మ్. అది కొద్దిమంది సృష్టించినటువంటి వ్యవహారము. హ్మ్. వాస్తవానికి మహిళ అనేది మనము పెద్దగా కొన్ని ఆచరణలకు దూరం పెట్టాం కానీ వ్యక్తులను దూరం పెట్టరా అనేది మహిళ అనేది లేదు అది. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఈ తంతు ఏదైతే ఇవన్నీ పాటిస్తున్నామో, చనిపోయినప్పుడు కూడా మనిషి చనిపోయిన దగ్గర నుంచి మనిషి చనిపోయినప్పుడు అతని జ్ఞాపకాలను ఒకేసారిగా మనం విడిచిపెట్టలేము. అవును. కాబట్టి దానికి కొన్ని దినములు అనుచరణ చేయడం, హ్మ్. కొన్ని దినములను వారికి జ్ఞాపకంగా చేసుకునే ఆచరణను అది దినకార్యములు అంటారు. హ్మ్. దినకార్యములు పూర్తయిన పిమ్మట వాళ్ళు సకలము నిర్వహించుకోవచ్చు. హ్మ్. అంతేగాని సంవత్సరంతపు మహిళ అనేది లేదు దానికి. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత యథావిధిగా చేసుకోవచ్చు. పుట్టుక కూడా అలాగే. హ్మ్. పుట్టుకలో కూడా తల్లి స్నానం చేయాలి, హ్మ్. బిడ్డ స్నానం చేయాలి. అప్పుడు వారి నుంచి వచ్చేటువంటి ఆ పుట్టుక నుంచి వచ్చిన ద్రవ్యముల వాసనలు చుట్టుపక్కల అందరినీ ఆకట్టి వేయబడుతుంటాయి. హ్మ్. అందుకే బిడ్డల దగ్గర, తల్లి దగ్గరకు కానీ శిశువు దగ్గరకు కానీ ఇతరులను కూడా చెప్పులు వేసుకొని రానివ్వరు, కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుకొనివ్వరు. పిల్లలను కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవును. ఆచరణ మహిళ అనేది వారి యొక్క శ్రేయస్సు, భద్రత కోసం పెట్టిందే గాని హ్మ్. భగవంతుడికి దూరం చేసే విధానం అక్కడ లేదు. హ్మ్. పుట్టుక నుంచైనా చావు నుంచైనా భగవంతుణ్ణి దూరం చేసే విధానం ఎందులోనూ లేదు. హ్మ్. భగవంతుడి ఆశీర్వాదమును మనం తీసుకోవచ్చు. హ్మ్. కానీ కొన్ని ఆచరణలు వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క ధర్మ రక్షణ కోసమే, బిడ్డ తల్లి రక్షణ కోసమే ఆ 11, 21 రోజు హ్మ్. వాళ్ళు చేసే స్నానాలు కొంచెం తంతు ముగిసే వరకు వాళ్ళని అప్పటి వరకు బయట తిరగనివ్వరు. హ్మ్. బయట తిరగనివ్వకోకుండా పెట్టారు కానీ గుడికి రావద్దని చెప్పి కట్టలేదు ఎక్కడ. హ్మ్. ఓకే. ఓకే. ఓకేనా? అది ఆ మహిళ అంతా పోయే 21 రోజుల్లో వాళ్ళు చేసే స్నానాల ద్వారా హ్మ్. అన్ని ఔషధాలు తెచ్చి స్నానం చేయిస్తారు. ఆ. ఏది తులసి ఆకులు కానీ ఇంకా ఇక్కడ చెప్తారు అది కొన్ని ఆకులను ఔషధాలను తెచ్చేసి
వాటి ద్వారా స్నానాలు వేడి నీళ్ళలో వేసి ఉడికించి ఆ వాటర్తోనే స్నానాలు చేయిస్తారు. అలా పుట్టుక మైల అనేది వాళ్ళ రక్షణ కోసం కానీ దేవుని దూరం చేసేది కాదు. ఓకే. 2 చావు మైల అనేది చావుని సంవత్సరికం పాటిస్తున్నారు. అవును. అది కాదు, అది దైవానికి దూరం చేయడం అనేది లేదు. అతని జ్ఞాపకాలను అతనికి అందించేంత వరకు పరిపరి విధాలుగా ఆచరణలు చేస్తూ ఇప్పుడు పిండ ప్రదానం చేయాలి, అవును. అలాగే భోజనము భుక్తి పెట్టాలి, అలాగే అందరూ ఏడుస్తుంటారు దుఃఖపీడితులై, వాళ్ళలో ఆ దుఃఖము తగ్గాలి. ఆ దుఃఖము తగ్గేంత వరకు వాళ్ళని కొన్ని రోజుల పాటు వాళ్ళు అదే కార్యక్రమంలో దినకార్యములలో ఉండడం వల్ల వాళ్ళు దేవుణ్ణి స్మరిస్తుంటారు కానీ రాలేరు. అలా కొన్ని జ్ఞాపకాలు విడిచేంత వరకు ఆ కార్యక్రమాలన్నీ ముగిసే వరకు వారిని మిగతా కార్యక్రమాలకు రానివ్వరు. అంటే శుభకార్యాలకు రానివ్వరు. అలాగే వేరే వేరే వృత్తుల పనులకు జాబులకు కూడా పోరు కొద్ది మంది. ఆ జ్ఞాపకాలు పట్టి పీడిస్తూ వేడుస్తుంటారు, శోకిస్తుంటారు. తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, బిడ్డలు ఎవరైనా కానీ ఆ జ్ఞాపకాలు విడిచేంత వరకు వాళ్ళు ఉండేది కూడా దేవుళ్ళతోనే. దైవ ఆగమన శాస్త్రాల ప్రకారంగానే ఆ యొక్క తంతు నడుస్తుంటది. అక్కడెక్కడ దూరం చేసిన ఆనవాళ్ళు ఏం లేవు. కానీ ప్రజలు తెలియని వాళ్ళు సృష్టించింది ఏంటంటే సంవత్సరం మైల అని రానవద్దని, నెల అని, సంవత్సరం అని, ఇలా సంవత్సరికాలని మొత్తం గుళ్ళకి రాకోకుండా కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. అలాంటి నియమాలు ధర్మపక్షాన లేవు, వ్యవహరించబడడం లేదు. అలనాటి యుగంలో అయితే అలా అయితే నిర్వహణ లేదు. ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ భూభాగంలో జరిగిన దాడుల వల్ల ముస్లిమ్స్ కానీ క్రిస్టియని ప్రభుత్వాలు, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన ఆచార వ్యవహార శైలిని వాళ్ళు పూర్తిగా అడుగంటేలా చేశారు. మన గురుకులాలు, మన గురువుల ధర్మాలు, మన విధి విధానాల ఆచారాలన్నిటినీ తారుమారు చేశారు. దానివల్ల చాలా విధి విధానాలు తారుమారు జరిగి ఇప్పుడు అలా వ్యవహరించబడుతున్నాయి.